హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా పండగ అయితే వచ్చేస్తుంది కదా! సో, నేనైతే ఏమేమి ప్రిపేర్ చేసుకుంటాననేది మీతో షేర్ చేసుకుంటాను. సో, ముందుగా వంట అయితే త్వరగా చేసేస్తున్నాననమాట. సో, పెసలైతే సోక్ చేసి పెట్టింటిని ఒక 3 హవర్స్ పాటు మార్నింగు. సో, ఇప్పుడు దాన్ని కుక్కర్‌లో పెట్టేసి ఇంకా దేవుని సామాన్లంతా వాష్ చేసేస్తున్నాననమాట. అమ్మవారిని కూర్చోబెడతాం కదా! ఇంకా ఈ బిందెగా రిలేటెడ్ ప్లేట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు తీస్తున్నాను. లాస్ట్ ఇయర్ అయితే పండగ చేయలేదు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల. సో, బాగా ఎక్కువ దుమ్ము గూడా అయిపోయిందనమాట. పైన పెట్టేసింటాను గదా! ఇలా మొత్తం ప్యాక్ చేసి. సో, ఇప్పుడు మొత్తం నీట్‌గా వాష్ చేసేస్తున్నాను. సో, ఇదొచ్చేసి తరతరాల నుంచి వస్తుండేది. అంటే ఒక 2 తరాల నుంచి వచ్చిందనుకుంటా. సో, ఫైనల్‌గా ఇప్పుడు నా దగ్గరొచ్చి సెటిల్ అయింది. అండ్ ఇంకా ఈ ప్లేట్‌లన్నీ గూడా కొంచెం జిడ్డయిపోయింటాయి. ఎంత ప్యాక్ చేసి పెట్టినా గూడా ఇంకా ఇక్కడ ఫ్యాన్ గానీ, చిమ్నీ గానీ లేదు కాబట్టి ఈజీగా జిడ్డయిపోతుంది. సో, నీట్‌గా ఒక్కోసారి వాష్ చేసేస్తున్నాను. ఈవెన్ జిడ్డు కాలేదంటే కూడా వాష్ చేయాలి. ఎందుకంటే 2 ఇయర్స్ అవుతుంది గదా! సో, అందుకనేసి ఇంకా బయటైతే ఇలా ఎండకు పెట్టేస్తాననమాట. సో, పక్కనే జొన్నలు కూడా ఎండుతా ఉంది. ఈరోజు మిషన్‌కి కూడా వెళ్ళాలి. చాలా పనులున్నాయి. పండగొస్తున్నాయంటే దాంతో పాటు ఇంటి పనులు గూడా ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడే మిషన్‌కెళ్ళాల్సిండే పని గూడా వచ్చింది అందుకనేసి. అండ్ ఈ సామాన్లంతా గూడా చూడండి డార్క్‌గా అయిపోయినాయి. సో, పండగ అయిపోతేనే నీట్‌గా వాష్ చేసి ఎత్తిపెట్టేస్తాను గదా! ఇంకా నెక్స్ట్ పండగ అప్పుడే తీస్తానన్నమాట. సో, ఇప్పుడైతే పితాంబరి ఉంది గాబట్టి చాలా ఈజీ అన్నమాట వాష్ చేసుకోవడానికి కూడా. లేదంటే ఆహ్, చింతకాయి, ముగ్గుపిండి ఇలాంటి వాటితో వాష్ చేయొచ్చు. బట్ దాంట్లో వాష్ చేసేదానికి ఎక్కువ టైం పడుతుంది. ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి. సో, ఇలా ఈ పీతాంబరి వచ్చి ఇదొక మంచి హెల్ప్ అనే చెప్పొచ్చు. కానీ ఇది చాలా రోజుల వరకు ఇలా లైట్‌గా అంటే కలర్‌ఫుల్‌గా, క్లీన్‌గా ఉండదు. బిన్నే డార్క్ అయిపోతుంది. అదొక డిసడ్వాంటేజు. బట్ యెట్ ఇది చాలా యూజ్‌ఫుల్ అని అనిపిస్తుంది. అండ్ అమ్మవారిని కూర్చోపెట్టే కలశం వచ్చేసి కాపర్‌దనమాట. కొంతమంది బ్రాస్‌ది కూడా యూజ్ చేస్తారు. బట్ నా దగ్గర కాపర్‌దే ఉంది. సో, ఎంతున్నా ఈ సామాన్లు కడిగేదే ఒక టఫెస్ట్ జాబ్ అన్నమాట. సో, ఇక్కడ చూడండి 2 ఎంత కలర్ డిఫరెన్స్ ఉందో. సో, ఈ పితాంబరిలో ఒక 2 మినిట్స్ అలా దుద్దేసి వాష్ చేసేస్తేనే కలర్‌ఫుల్‌గా వచ్చేస్తుంది. ఇంకా మొగ్గుపిండి, చింతకాయ దీంతో వాష్ చేసామంటే చాలా సేపు ఎఫర్ట్ పెట్టాలి. అండ్ అది కొంచెం ఎక్కువ జాబ్. నాకిదే ఈజీ అనిపిస్తుంది. సో, నేను దీంతోనే వాష్ చేసేస్తాను. సో, ఇంక మనం పండుగ అయిపోయిన తర్వాత తీసి ఎత్తిపెట్టేసేదే గదా! సో, నెక్స్ట్ ఇంకా వేరే పండుగొచ్చినప్పుడు మళ్ళీ తీసుకుందాం అంతే గదా! అలాగా. సో, సమ్‌టైమ్స్ ఇలా వర్క్‌ని ఈజీ చేసుకునేదాన్నే చూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు టఫ్‌గానే చేయాలి అనేదేం లేదు కదా! సో, ఇంకా పెసలు కూడా విజిలొచ్చేసింది. నేను బయటంతా ఆరబెట్టేసి వచ్చేసాను దేవుని సామాన్లనంతా గూడా. ఇప్పుడు సొరకాయనైతే కట్ చేసేసుకుంటున్నాను. ఈసారైతే నా నెయిల్స్ డార్క్ కాలేదన్నమాట. ఎప్పుడు ఈ పీతాంబరిలో గానీ, ఏ దాంతో అన్నా గానీ దేవుని సామాన్లు కడిగితే ఈ నెయిల్స్ అంతా డార్క్ అయిపోయేది. ఏదో మురికున్నట్టు. బట్ ఈసారేమో మ్యాజిక్ కాలేదు. చాలా క్లీన్‌గా ఉంది. నాకే హ్యాపీ అయిపోయింది. అండ్ ఈ సొరకాయలనైతే చిన్న చిన్నగా కట్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇంకా పెసలైతే మంచిగా ఉడికిందనమాట. సో, కొన్నైతే తీసి ఆరపెట్టినాను. వంచిన చారు చేస్తున్నాననమాట అందుకనేసి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ వేయలేం గదా! అందుకనేసి. ఇంకా ఈ సొరకాయ మొత్తం కట్ చేసేసుకొని లైట్‌గా ఉప్పు యాడ్ చేసేసి ఇంకో 2 విజిలయితే వదిలాననమాట. సో, నీట్‌గా కుక్ అయిపోయి ఉంటుంది. పళ్ళెం కూడా చాలా బావుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో, వెయిట్ లాస్ చేయాలి అనుకునే వాళ్ళైతే సొరకాయని నీట్‌గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా వంచిన చారుకి మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను. పులుసు పెడుతున్నాను గదా! సో, ఆనియను, టొమాటో, తెల్లగడ్డలు, చింతకాయ నచ్చితే యాడ్ చేయాలంటే లేదు. కొన్ని పచ్చిమిర్చి ఇంకా ఆరపెట్టిండే ఈ పప్పులనమాట. మనం ఏ పప్పులు యూజ్ చేస్తామో ఆ పప్పులనే యాడ్ చేసుకోవచ్చు. కందిపప్పు అయితే కందిపప్పు, నేనైతే పెసలు యూజ్ చేస్తున్నాను కాబట్టి పెసలని యాడ్ చేసి మిక్సీ పట్టేస్తున్నాను. సో, ఇంకా పెసలు, సొరకాయ 2 ఈవెన్‌గా కుక్ అయినాయనమాట. ఇంకా సాంబార్‌కైతే పెట్టేస్తున్నాను. సో, ఈ వాటర్ అయితే ఎంత థిక్‌గా వస్తుంది. ఈ పెసలు చాలా వాటర్ అబ్జార్బ్ చేసుకుంటుంది కదా! చాలా థిక్‌గా ఉంటుంది. సో, ఏదైనా సెపరేట్‌గా పెసలు సాంబారే చేయాలన్నా గూడా మనం వాటర్ కంటెంట్ ఎక్కువ పెట్టుకోవాలి. అండ్ నా దగ్గర ఉండే ఉత్తమిరపొడి అయితే కొంచెం యాడ్ చేసేసి కరివేపాకు, ఇంకా ఉప్పు ఇవన్నీ యాడ్ చేసేసి మరగనించాలనమాట. సో, మంచిగా ఉడుకుతోంది. సో, దీన్ని పక్కన షిఫ్ట్ చేసేసి ఈ పక్క అయితే పళ్ళెం చేసేస్తున్నాను. సో, ఆయిల్ వేసుకొని సాసులు, జీలకర్ర ఇంకా ఎండుమిర్చి, ఎర్రగడ్డలు ఇవన్నీ గూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం హింగు పడాలి. సొరకాయకైతే మస్ట్ అనమాట. టేస్ట్ చాలా బావుంటుంది.
సో ఇవన్నీ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత టెంకాయ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి నేను చాలా బిజీ ఉన్నాను కాబట్టి టెంకాయ తురిమే కొంచెం బద్ధకమైంది. సో నేనైతే స్కిప్ చేస్తున్నాను. అండ్ నీట్గా మిక్స్ చేసుకుని ఇప్పుడు తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. నేను కుక్కర్లో పెట్టేటప్పుడే కొంచెం యాడ్ చేశాను అంతే. ఇప్పుడైతే తగినంత మొత్తం యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. సో దీన్ని పప్పులాగా అంటే రైస్లో అలాగే కలుపుకొని కూడా తినేయచ్చు సాంబార్ వద్దు అనుకుంటే. సో లంచ్ అయితే తినేసి ఇంకా బయట ఇవన్నీ ఆరబెట్టినాను కదా, తీసి పెట్టేస్తున్నాను అనమాట. సో ఇవి వాష్ చేసి ఆరబెట్టేటప్పుడు వెట్గా ఉన్నప్పుడు అలానే పెట్టేయకూడదు అనమాట. నీట్గా వైప్ చేసి తర్వాత డ్రై చేయాలి, లేదంటే మరకలు పడతాయి. ఇంకా సేమ్ బాక్స్లోనే ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఈ బిందిగా ఈ ప్లేట్ ఇవన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా పండుగ వచ్చినప్పుడు నీట్గా తీసి రెడీగా అన్నీ టక్టకాన్ చేసేసుకోవచ్చు. సో ఈ బ్యాగ్ అయితే ఏ దానికి యూజ్ చేయట్లేదు అనమాట. సో ఈ బ్యాగ్ అయితే సేఫ్గాను ఉంటుంది అనేసి పెట్టేస్తున్నాను. సో ఫస్ట్ ఈ బాక్స్ పెట్టేస్తే కొంచెం స్పేస్ సరిపోతుంది అనేసి బాక్స్ అయితే ఇప్పుడు పెట్టేస్తున్నాను. ఎంతున్నా పండుగలు వస్తుంది అనే హడావిడి ఎంత ఉంటుందంటే, ఎంత హ్యాపీ ఉంటుందో ఈ పనులు చేసేదాని వల్ల అంత హడావిడిగాను ఉంటుంది, టైర్డు అయిపోతాము. సో మెయిన్గా ఒక్కరే చేసుకునే వాళ్ళకైతే చాలా ఇబ్బంది ఉంటుంది. ఇంకొకరు ఎవరన్నా మాటలు చెప్పుకుంటూ చేసుకునేటప్పుడు అంత టైర్డ్ అనిపించదు. ఇంకా ఈ బాక్స్లన్నీ కూడా వాష్ చేసేసినాను. ఇంతకుముందే వాష్ చేశాను అనమాట, ఇప్పుడైతే ఎత్తిపెడుతున్నాను. ఇంకా ఈ జొన్నలు అయితే క్లీన్ చేసుకుని ఇంకా మిషన్కి అయితే ఎత్తుకుని వెళ్ళాలి. ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను కదా జొన్నపిండి సంగటి అయితే చేస్తున్నాను అనేసి. సో మార్నింగ్ లేదంటే నైట్ డైలీ 1 టైం మస్ట్ చేస్తున్నాను. ట్రై చేయండి, చాలా బాగుంది ఇది కూడా. రాగిపిండి సమ్టైమ్స్, జొన్నపిండి సమ్టైమ్స్, అంటే ఒక 3 మంత్స్ ఇదే కంటిన్యూస్గా యూజ్ చేస్తాను, తర్వాత 3 మంత్స్ రాగిపిండి అలాగనమాట. ఒక్కోసారి 3 మంత్స్ కూడా కాదు, 1 మంత్. సో డిపెండ్స్ అన్నమాట. అండ్ బయట చూడండి ఎంత చల్లగా ఉందో. మార్నింగ్ అయితే ఎండ వచ్చింది, నేనైతే లక్కీ. ఇప్పుడైతే ప్రశాంతంగా గాలి కూడా వస్తుంది. ఇంకా మిషన్కి వెళ్ళొచ్చేసి డైరెక్ట్గా ఇంక సంతకి వెళ్ళిపోయినాను అనమాట. సో క్రౌడ్గా ఉంది అండ్ వర్షం కూడా పడింది. అండ్ నేనైతే కొన్ని పూలు తెచ్చుకున్నాను. చాలా రోజులు అయితే ఉండదు కదా, ట్యూస్డే అనమాట ఇక్కడ సంత జరిగేది. సో ఈ పూలు అయితే చాలా రోజుల వరకు కూడా ఉంటాయనేసి వీటిని అయితే తెచ్చుకున్నాను. అండ్ ఈ పర్పుల్ కలర్ చామంతులు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఇంకా పూలు అయితే కొనాల్సిండేది ఉంటుంది, అదైతే ఇంటి దగ్గరే కొనుక్కుంటానమాట. ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని తెచ్చుకున్నాను అంతే. ఎంత క్యూట్ ఉన్నాయి కదా. అండ్ ఇది రెగ్యులర్గా పూజ చేసేదానికి పెట్టుకునేదే. ఇవి కూడా భలే ముద్దు ముద్దుగా భలే ఉన్నాయి. చూడండి ఎంత క్యూట్ ఉంటాయి కదా, పూలన్నీ కూడా భలే క్యూట్గా ఉంటాయి. ఇంకా ఎక్కువ కూరగాయలు ఏం తెచ్చుకోలేదన్నమాట, వర్షం పడతా ఉన్నింది. దట్టు మేము బస్సులో వచ్చేటప్పుడు ఈవినింగ్ చాలా క్రౌడ్గా ఉన్నింది, మేము వెళ్ళేటప్పుడు కూడా లేట్ అయిపోయింది. అండ్ ఈ పైనాపిల్స్ అయితే తెచ్చుకున్నాను. అండ్ ఈ జాజులు అంటాం కదా, జాజుల పువ్వులు, దీన్ని అయితే కట్టుకోవాలి. సో ఇంకా పనులంతా చేసిన తర్వాత, అంటే ఇంకా ఎన్నో పనులు ఉన్నాయి. వంట అయితే చేసేసాను, ఇంకా జొన్నపిండి సంగటి అయితే చేసుకోవాలి అంతే. అండ్ పైనాపిల్ కూడా భలే ఉన్నాయి. సో కొన్ని కొన్ని తెచ్చేసుకున్నాను, ఇంకా కొన్ని షాపింగ్ ఉన్నాయి, తెచ్చుకుందాం. పండగ రేపు అంటే ఈరోజు అలా తెచ్చుకుంటాము అని ప్లాన్ వేసుకున్నాను. అండ్ ఇంకా పూలు అయితే కట్టేస్తున్నాను అనమాట. కట్టేసి కవర్లో ప్యాక్ చేసి దాన్ని ఇంకో బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రైడే దాకా బాగుంటుందని చెప్పారు. సో చూద్దాం ఎలా ఉంటుందనేసి, నాకు కూడా తెలియదు. అండ్ ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీ పండగ పనులు ఎలా జరుగుతున్నాయో కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.